తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈశ్వర్ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సహాయక చర్యలు అందించాలని ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లాలని చెప్పారు. సో ప్రస్తుతం గౌతు శిరీష్ అక్కడికి చేరుకున్నారు. ఇంకా ఎవరైనా అక్కడికి వెళ్లబోతున్నారా? మరోవైపు సహాయక చర్యలపై ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ఎగ్జాక్ట్లీ అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ అక్కడికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇట్లాంటి ఘటన జరగడం పట్ల తాను షాక్కు గురయ్యానని చెప్పి ముఖ్యమంత్రి చాలా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇట్లాంటి ఘటన జరగకుండా ఉండాల్సిందని ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. అయితే ఘటన జరిగిన తీరుపైన ఆయనకి ఎండోమెంట్స్ నుంచి వచ్చిన వివరణ ప్రకారం అది ప్రైవేట్ టెంపుల్కి సంబంధించి అది కూడా కార్తీక మాసం మొదటి ఏకాదశి జరుగుతోంది. ఇక్కడ జూలైలోనే అది ప్రారంభించబడింది. దాంతో భక్తులని అంచనా వేయడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారని చెప్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఒకవేళ అది ప్రైవేట్ టెంపుల్ అయినప్పటికీ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ సేఫ్టీ ప్రోటోకాల్స్కి సంబంధించి కానీ అంతమంది వచ్చేటప్పుడు పోలీసుల అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిన నేపథ్యాన్ని ఎందుకు విస్మరించారో దాని మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అందరి దృష్టి రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఉంది. అక్కడ జరిగిన ఘటనల మీదే ప్రస్తుతం ఆరా తీస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. అది ప్రైవేట్ టెంపుల్, దానికి సంబంధించిన నిర్వహణ ప్రైవేట్ యాజమాన్యమే చూస్తోంది. కానీ అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో భక్తులు వస్తుంటే పోలీస్ అధికారులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ అనుమతి లేకుండా అక్కడ ఆ స్థాయిలో ఉత్సవం జరగడానికి వీల్లేదు. ఏకాదశి సందర్భంగా హారతికి చాలా వాల్యూ ఉంటుంది. కానీ ఈరోజు జరిగిన మానవ హారతి పట్ల మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది, చాలా సీరియస్గా తీసుకుంది. ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాలని చాలా గట్టి ప్రయత్నమే చేస్తుంది. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కావచ్చు, లేకపోతే సింహాచలం టెంపుల్లో జరిగిన తొక్కిసలాటలో కొన్ని అనుభవాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఇది రిపీట్ అవడాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. ఇట్లాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న క్రమాన్ని ముఖ్యమంత్రి అధికారుల మీద చాలా సీరియస్గా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన వాస్తవానికి లండన్ పర్యటనకు వెళ్లాల్సిన నేపథ్యం. కానీ ప్రస్తుతం జరిగిన ఘటన పట్ల ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఆయన పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచే అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అధికారులకి అవసరమైన గైడెన్స్ ఇస్తున్నారు, అవసరమైన ఆర్డర్స్ ఇస్తున్నారు, అవసరమైన వాళ్ళకి సంబంధించిన సహకారాన్ని అందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. హుటాహుటిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ కూడా ఆయన సంఘటనా స్థలానికి వెళ్ళమన్నారు. హోమ్ మినిస్టర్ని కూడా ఇక్కడికి వెళ్ళమన్నారు. వాస్తవానికి హోమ్ మినిస్టర్ ఈరోజు ఉదయాన్నే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి తుఫాన్ బాధితులకు సంబంధించిన ఆ కార్యక్రమాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని అభినందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు ఉదయమే వైశాఖ నుంచి వచ్చారు. మళ్ళీ తిరిగి తక్షణమే అక్కడికి వెళ్ళాలని ఆమెను ఆదేశించారు. సో అందరూ అక్కడికి రష్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రస్తుతం ప్రభుత్వ దృష్టి రెస్క్యూ ఆపరేషన్ మీదే. దాదాపుగా ఇప్పటి వరకు అధికారికంగా 7 మంది మరణించినప్పటికీ కూడా ఇంకా 9-10 మంది వరకు ఉండొచ్చు మొత్తం కలిపి అన్నట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే అక్కడ క్యూ లైన్లు సరిగా లేకపోవడం, మేనేజ్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం వల్లే ఈ ఇబ్బందులు ఏర్పడ్డట్టుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందుతోంది. కానీ ప్రస్తుతం వాటి మీద చర్యలు తీసుకునే లోపు రెస్క్యూకి తరలించాలి కాబట్టి మొబైల్ ఏవైతే యూనిట్స్ హెల్త్ మాట్లాడుతున్నారా? ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 3000 మందికి మాత్రమే అక్కడ దర్శించుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఊహించని విధంగా 25,000 మంది రావడం జరిగింది. సో అది వాళ్ళ కంట్రోల్లో లేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ ఆలయ నిర్వాహకులైతే ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారా? ఆలయ నిర్వాహకులే దీనికి బాధ్యత తీసుకోవాల్సిన నేపథ్యం అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున స్థానికంగా ఒక అద్భుతమైన నమూనాతో, తిరుమల నమూనాతో అక్కడ దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఖచ్చితంగా అట్లాంటి గ్రామీణ ప్రాంతాల్లో, అందులో భక్తిభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇట్లాంటి ఎక్కువగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా క్రౌడ్ పెరుగుతున్న కొద్దీ అవసరమైతే పోలీసులకు చెప్పి వాళ్ళ సహకారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లాంటి ప్రక్రియ ఏమీ స్థానిక టెంపుల్ యాజమాన్యం చేయలేదన్నదే ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్న విమర్శ. అయితే దానికి సంబంధించి అక్కడ సహాయక చర్యల్లో వాళ్ళు పాల్గొన్నారా లేదా అన్నది మాత్రం ఇంకా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే మిగతా దర్శనానికి వచ్చిన భక్తులు ఎక్కువగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అక్కడ వాళ్ళు ప్రస్తుతం యాజమాన్యం అక్కడ నుంచి మాయమైన పరిస్థితి, అక్కడ ఎవరు కనిపించిన పరిస్థితి కనిపిస్తున్నట్టుగా స్థానికంగా అందుతున్న రిపోర్ట్. కానీ అక్కడికి హాజరైన భక్తులే పెద్ద ఎత్తున సాటి భక్తులను రక్షించే కార్యక్రమాన్ని చేశారు. అంత పెద్ద ఎత్తున ఆ క్యూ లైన్లో మహిళల మధ్య వచ్చిన చిన్న గలాట కారణంగా అది తొక్కిసలాటకి దారితీస్తుందన్నట్టుగా ప్రాథమికంగా వచ్చిన నివేదిక. కాబట్టి అక్కడి నుంచి ముందుగా అందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఫైర్ సిబ్బందిని కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్కి సంబంధించిన సిబ్బందిని అక్కడ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారీగానే గాయపడ్డారు, క్షతగాత్రులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ తక్షణ వైద్య సాయం అందాల్సిన అవసరం ఉంది. అందుకనే విశాఖ నుంచి కూడా ప్రత్యేక అంబులెన్స్లో, ప్రత్యేక మొబైల్స్లో వైద్య సిబ్బందిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా అవసరమైన వైద్య కిట్లను కూడా అక్కడ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం యాజమాన్యం ఏం చేస్తుంది, యాజమాన్య సహకారం ఎంత అనేది
దానికంటే కూడా రెస్క్యూ ఆపరేషన్ మీదే ప్రభుత్వం అంతా దాన్ని ముందు పెట్టుకుని అదే అజెండాగా ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అధికారులు కూడా అందరికీ అక్కడికి రష్ అవుతున్న నేపథ్యంలో తక్షణం కాశీబుగ్గ శ్రీకాకుళం నగరానికి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం ఉండే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ సమీపంలో ఉన్న పెద్ద పట్టణానికి రావాలన్నా కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. దానికి బదులు అక్కడికే మొబైల్ వైద్య సేవలు అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాదాపుగా శ్రీకాకుళం పట్టణానికి 40-50 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా రావడానికి చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడున్న చాలా చిన్న వస్తువులు లేని ఏరియా కాబట్టి దాన్ని అక్కడే వీలైనంత వరకు వైద్య సేవలు అందించాలి. అక్కడి నుంచే ఎక్కువ రెస్క్యూ ఆపరేషన్స్ని ఎక్కువ పెంచాలన్న దిశగా ప్రభుత్వం ఆ దిశగా ప్రస్తుతం ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.